నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. పెద్ద సినిమాకి సెన్సార్ కంప్లీట్ అయింది. సో సెన్సార్ బోర్డ్ యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో పాటు జాన్వీ కపూర్కి సంబంధించి కొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేశారంట. మరి పెద్ద సినిమా ఎలా ఉండబోతుంది, ఈ సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ని బేస్ చేసుకుని అంచనాలను రీచ్ అవుతుందా లేదా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు విర్లపాటి ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. సార్, అంటే పెద్ద సినిమాకి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ యూఏ, దీన్ని బేస్ చేసుకొని మూవీ మీద ఒక అంచనాకి రావచ్చా బిగ్గెస్ట్ హిట్ అని? యా, పెద్ద సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పాలి మనం. అంటే సెన్సార్ వచ్చేది అంత ముందు, ఎందుకంటే మనం మొదటి రోజు నుంచి చూస్తూ ఉన్నాం. అవును, వస్తున్నటువంటి మోషన్ పిక్చరు, గ్లిమ్స్, అప్డేట్స్, రకరకాలైనటువంటి మళ్ళీ సాంగ్స్, చాలా హైప్ క్రియేటివ్, బజ్ క్రియేటివ్ ఉంది సినిమాకు. ఆటోమేటిక్గా ఉప్పన డైరెక్టర్ అవ్వడం, అతని సినిమాల ట్రీట్మెంట్ బాగా నచ్చింది. ఈ సబ్జెక్టు వేరైనప్పటికీ ఆ సినిమా ఆద్యాంతం ఉత్కంఠభరితంగా చూపించినట్టు విధానం. సినిమా చూసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు కలత చెందుతా, అంటే అరే ఇట్లా జరిగింది, ఇట్లా జరుపుకుంటే బాగుండవును కదా. అంటే ఎప్పుడైతే ప్రేక్షకుడు సినిమా చూసి ఆ సినిమా గురించి ఆరాటపడతాడో, ఆలోచిస్తాడో, డైరెక్టర్ సక్సెస్ అంటే చెప్పదలుచుకుంది చెప్పాడు, బ్రెయిన్లోకి ఎక్కింది అని అర్థం. అంత మంచి డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తూ, దీనికి కథ ఎవరంటే మన మాస్టారు, ట్యూషన్ మాస్టారు, లెక్కల మాస్టారు సుకుమార్ గారు దీనికి రచనా సహకారం. ఎందుకంటే సుకుమార్ది వీళ్ళ గురువు, అంటే బుచ్చిబాబు గారి యొక్క గురువు సుకుమార్ గారు. సో ఆయన దగ్గర చేసినటువంటి ఇతను ఇలా కాంబినేషన్లో సినిమా వస్తుంది. చక్కగా ఏదైతే రామ్ చరణ్ని ఎంతైతే మాస్ లుక్లో చూపించాలో, ఎంత ఊర మాస్లో చూపించాలో, ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నా ఆయన నుంచి ఏదైతే మాసిజం కోరుకుంటున్నారో దాని దగ్గరటువంటి ఆ గెటప్ కానీ, ఆ క్యారెక్టర్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ మొత్తం కూడా 100% సక్సెస్ఫుల్గానే కనిపిస్తూ ఉంది. లేకపోతే కథా విషయంలో చూస్తే మనకు ఇదంతా కూడా సినిమా రిలీజ్ కాలేదు, ఇంకా కథ ఏంటో తెలియదు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం, మనకున్నటువంటి ఫిలింనగర్ గుసగుసల ప్రకారం, మనకున్న పరిచయాల ప్రకారం మొత్తం మీద సెన్సారు చూసిన వాళ్ళు కానీ రకరకాల ఎవరైనా కావచ్చు. సో ఈ సినిమా ఖచ్చితంగా స్పోర్ట్స్ బేస్లో, అంటే హీరోకు అథ్లెటిక్ టాస్క్లో విలన్ని ఏ విధంగా జయించుకొచ్చాడు అనేది కథా విషయం. దీనికి తన నేపథ్యం గ్రామీణ నేపథ్యంలో, తాను బెల్లం ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తూ వాళ్ళ కోసం, ఆ ఊరి కోసం తాను ఈ ఏదైతే స్పోర్ట్స్ బేస్ ఉందో, క్రికెట్ అండ్ రెజ్లింగ్ అండ్ రన్నింగ్, వీటి బేస్ చేసుకొని వెళుతున్నటువంటి క్రమంలో ఆ హీరోయిన్ జాన్వీ కపూర్తో వస్తున్నటువంటి చిత్రం. అయితే దీంట్లో ప్రధానంగా శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో కనిపించడం, జగత్ బాబు. అయితే జగపతి బాబు గారేమో యాంటీ రోల్, విలన్ క్యారెక్టరు. ఈ శివరాజ్ కుమార్ గారు మాత్రం రామ్ చరణ్కి కుస్తీ పోటీల్లో గైడర్గా ఉపయోగపడతాడు, గైడర్గా కోచ్ ఇస్తాడు. సో ఆ పవర్ఫుల్ పాత్రలో మన డైలాగ్లో కూడా చూసిన ట్రైలర్ గురించి, ఆ పవర్ఫుల్ పాత్రలో శివరాజ్ కుమార్ కనిపిస్తూ ఉన్నాడు. మొత్తం మీద మనం చూసినటువంటి ట్రైలర్లో ఏదైతే ఉందో, హీరో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సినిమాలో ఖచ్చితంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హీరో ఎలివేషన్ కోసం వాడినటువంటి విఎఫ్ఎక్స్ ఏదైతే ఉన్నాయో మనం చూసాం. హనుమంతుని గెటప్లో ఏ విధంగా ఆయన చూసిన రెజ్లింగ్లో ఉన్నటువంటి ఆ గెటప్, అదంతా ఊరమాస్తు ఏది ఉందో అది మాత్రం సినిమాకి ఎసెట్గా ఉంది. మొత్తం మీద ఈ సినిమాకి మాత్రం బాగా బజ్ క్రియేట్ అయింది. ప్రేక్షకుడు మన రామ్ చరణ్ ఏ విధంగా చూడాలనుకుంటున్నారో 100% రీచ్ అవుతారు, సాటిస్ఫై అవుతారు అనేది చెప్పచ్చు. కానీ ఇప్పుడు చూస్తే ఈ పెద్ద సినిమా, రంగస్థలం, పెద్ది, ఈ 2 సినిమాల గురించి రామ్ చరణ్ పేరు తెలవగానే 2 గుర్తొచ్చేలా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో మనం అలా నిజంగానే చూడొచ్చా? యా, ఎందుకంటే కరడు గట్టిన కటువు ఆ గ్రామీణ నేపథ్యాన్ని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా రామ్ చరణ్ది రంగస్థలం గుర్తుకొస్తూ ఉంటుంది. అందులో కూడా ఒక గ్రామీణ స్థాయిలో, అంటే కల్లా కపటం తెలియని గ్రామీణ వ్యక్తి. తర్వాత ఆ సినిమాలో ఆ కక్ష తీర్చుకునే విధానం, అవన్నీ కూడా సినిమా తరహా కథాంశం. సో ఆ లుక్స్, ఆ గెటప్స్ కొన్ని దిక్కులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా గ్రామీణ నేపథ్యంతో ఇందులో షూటు బూట్ వేసుకుని కాలేజ్ లవర్ బాయ్లాను, లేదా రాజకుమారుల గుర్రం మీద ఇచ్చేటువంటి కథాంశం కాదు. కాబట్టి ఆ గెటప్ చూడగానే ఏమంటే మనకు రంగస్థలం గుర్తుకొస్తూ ఉంటుంది.
ఆ తాలూకు ఫ్లవర్స్ కటింగ్లో అంటే ఎడిటింగ్లో అవే కనిపిస్తున్నాయి కాబట్టి రంగస్థలం పోల్చుకుంటున్నాం. నా ఉద్దేశంలో రంగస్థలం కథా మూలాలు ఎక్కడ ఇక్కడ కనపడకపోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అంటే కట్టు బానిసత్వం మీద తిరగబడితే ఓ కేజీఎఫ్లో కూడా అలాగే ఉంటుంది, లేదు మన ఛత్రపతిలో కూడా అలాగే ఉంటుంది. సో ఆ మూలాలు ఏమైనా కనిపిస్తాయి, సన్నివేశాలు కనిపిస్తాయేమో కానీ ఆ రంగస్థలం తాలూకు కథా ఫ్లేవర్ అయితే టచ్ కాకపోవచ్చు. బట్ గెటప్, బాడీ విధానం, ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మన రంగస్థలం లాంటి మనిషిని చూస్తూనే మళ్ళీ కథలోకి మాత్రం కొత్తదనంలోకి వెళ్ళడం అనేది చూస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్.